వీధుల్లో ఉండే అనాథ పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చి పెంచింది మదర్ తెరిస్సా. మరి ప్రేమ దేవత అని అనడం లేదా? ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చదివి మానేసిన స్నేహితుడు కుచేరుడు, ఆయనకి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు కృష్ణుడు. ఆయన కృష్ణుడు అంటే ప్రేమ దేవతే, ప్రేమకి దేవుడు ఆయనే. అపార ప్రేమ. గోవుల్ని ప్రేమించాడు, గోపాలుడిని ప్రేమించాడు. ఇది ప్రేమ. ఆ ప్రేమ కావాలి, ఆర్భాటాలు చేయడం కాదు. పిల్లల కోసం పడి తెచ్చినట్టు భగవంతుడి కోసం ఏడవాలి. భార్యని మోహించినట్టు భగవంతుడిని మోహించాలి. భర్తని పూజించినట్టు భగవంతుడిని పూజించాలి. ఆ భావాలన్నీ భగవంతుడి వైపు మళ్ళితే అప్పుడు భగవంతుడు కనిపిస్తాడు. అందుకని ఒక క్షణం చెప్పుకోవాలని తని పెట్టాడు నిటలాక్షుని. అని చూడు, నిటలాక్షుడు ఆ మాట ఎలా వాడాడు. ఇక్కడ ప్రాస కోసం వాళ్ళ ప్రాసస్థానం కాదు అది. మూడో కంటి వాడు. ఎందుకని? ఏమో మూడో కన్ను తెరుస్తాడేమో, అది కాదు నెత్తురు కారుతుందేమో. అసలు 3 కళ్ళు ఉన్నవాడికి ఈ కర్మ ఏమిటండి? ఈయన కళ్ళ మీద ఆశ. అదే చెప్పారు, ఎదుటివారి సొమ్ములు ఎల్లవారికి తీపని. ఆయనకి 3 కళ్ళు ఎట్టుకుని ఈయన కళ్ళ మీద పడింది. ఈయన కళ్ళు అంతకన్నా అందంగా ఉన్నాయన్నమాట. అది పరీక్ష. సునిశ్చిత బాణం చూడండి, ఇదివరకు బాణం కాదు, ఇంకా వాడి బాణం. ఎందుకని? రెండో కంటూ మొదటి కంటప్పుడు ఒక త్యాగం. ఇది మహాత్యాగం. ఇది కొంచెం అనిపించవచ్చు, ఈ కన్ను కూడా పోతే నా పరిస్థితి ఏమిటి? ఆ అనిపించేలోగానే గుడ్డు బయటకు వచ్చేయాలి, క్షణం ఆలస్యం చేయొద్దు. అందుకని ఇంకా వాడి బాణం తీసుకుని ఒక్కసారి ఇలా పట్టుకుని రెండవ కను గ్రుడ్డును పెకలింపంగబూనుడును ఇలా గుచ్చుతున్నట్ట. మళ్ళీ ఇందాకట్లాగే గుర్చి భల్ల ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి గుర్చి అంతే. ఆ గుచ్చి దగ్గర ఆగిపోయి ఇలా పట్టుకున్నాడు అంతే. ఆయన వైకుంఠ దృహిణాది దేవతలు గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మ వసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షానంగ భస్మంగుడై లోకవ్యాపిత పాండుదేధితి కరాలుండై వృషారూఢుడై నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. ఇది దైవ దర్శనం. అప్పుడు కనిపించాడు, అంతే అనుగ్రహించాడు. ఎందుకండి ఇంతవరకు ఎందుకు రాలా? త్వరలో వెంటనే ఒక్క 2-3 సెకండ్లలో ఇతని పూర్వజన్మ కథ చెబితే రహస్యాలు బయటపడతాయి. అప్పుడు బ్రాహ్మణుడు బయటికి రాగాడు శివుడు. ఏమయ్యారా శివగోచరా, ఏమనుకుంటున్నావంటే ఏమంటాడండి, ఒళ్ళంతా చెమటలు పట్టేసి. అదేమిటయ్యా స్వామి, నాకు అర్థమైందయ్యా ఇప్పుడు భగవద్గీత శ్లోకం ఏమిటో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవశ్వపాకే చ పండిత సమదర్శినగా. నా పూజే గొప్పది అనుకున్నాను, కానీ ఇతని పూజలో ఇంత త్యాగం ఉందని నేను గుర్తించలేకపోయాను. నేను అలికాను, ముగ్గురెట్టాను, అలంకారాలు చేశాను, నాకు తెలిసింది నేను చేశాను, ఆయనకి తెలిసింది ఆయన చేశాడు. వాళ్ళ అమ్మ ఆయనకి ఎలా నేర్పిందో అలా చేశాడు. వాళ్ళ అమ్మ నీకు కంటికి జబ్బు వస్తే ఆయనకి ఏ మందులు వేసిందో ఆయనకి ఆ మందులే వేశాడు. మా అమ్మ నాకు నేర్పిన విద్య నేను చూపిస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి నేర్పిన విద్య ఆయన చూపించాడు. నాకంటే ఆయన తక్కువేలా అవుతాడు, ఎక్కువేలా అవుతాడు. ఈ అజ్ఞానం పోలేదు కదా నాలో. అయ్యో వాడు గుడంతా ఎంగిలిమంగళం చేసేసాడనన్న ఎంత మహాభక్తుడు. నేనేదో బెల్లం మొక్క పెట్టి ప్రాణాయస్వాహ అపానాయస్వాహ అన్నాను, కానీ తినే వరకు నేను బతిమాలలేదే. వాడు బతిమాలాడు. కంటెమ్మడ నీరు గారుతుంటే బాధపడ్డాడు, నెత్తురు గారుతుంటే ఇదేమిటి అన్నాడు. కంటికి కన్నిచ్చాడు, రెండవ కంటికి రెండో కన్ను ఇచ్చాడు, మూడవ కన్ను వెంట నీరు గారిస్తే నా ప్రాణం ఇస్తానన్నాడు. అయ్యి బాబోయ్, నేను మళ్ళీ చచ్చిపోయి పోయేవాడు అయితే బాగున్నాయా. ఇది బ్రాహ్మణుల్లో పరివర్తన. ఇది బ్రాహ్మణుడు బోయుడు కులాల సమస్య కాదు. ఒకసారి బ్రాహ్మణుడు చాలా మంచి భక్తులు అవుతాడు, ఇంకొక మహారాజులో అహంకారం చచ్చిపోయి పరివర్తన వస్తుంది కావచ్చు. కానివ్వండి, అలా పరమేశ్వరుడు దర్శనమిచ్చి ఇద్దరినీ అనుగ్రహిస్తున్నా, మీకు కావాల్సింది కోరుకోమన్నాడు. ఏం కోరారో తెలుసా అండి? ఇద్దరూ జ్ఞానులే, ఇద్దరూ సమానంగానే పూజించారు. అందుకని మాకు మళ్ళీ జన్మలు వద్దు, బోయే జన్మ వద్దు, బ్రాహ్మణ జన్మ వద్దు, రిజర్వేషన్ల కోసం కొట్టుకుంటూ తప్పితే ఈ జన్మలు దేనికి వస్తాయి వద్దు, మాకు ఈ ఉద్యోగాలు వద్దు, నీకు హృద్యోగం కావాలి, శివ సంయోగం కావాలి, మాకు సాహిత్యం ఇచ్చేసి. అంతే, వాళ్ళిద్దరికీ సాహిత్యాన్ని అనుగ్రహించాడు. ఇంతటి త్యాగం చేసిన, ఇంతటి వైభవాన్ని పొందిన, సాయుధ్యాన్ని పొందిన తెన్నడెవరయ్యా? భగవద్గీతను విన్న అర్జునుడు. భగవద్గీతను విన్న అర్జునుడు ఆ పద్మాక్షుడే చూపగా భగవద్రూపము గన్న అర్జునుడు. ఆశ్చర్యపోతాం. పాండవ మధ్యముడైన అర్జునుడే బోయేవాడుగా పుట్టాడు. భగవద్గీత విన్నాడా? విశ్వరూపం చూశాడా? ఈయన ఇల్లు బంగారంగానే ఆయనకు కూడా మోక్షం రాకపోతే మళ్ళీ జన్మతితే ఇక మనకేం వస్తుందండి? ఊరికే భగవద్గీత 750 అప్పగించాం. నేను స్పీకర్లో చెప్పా, నేను టీవీలో చెప్పా, నేను శ్లోకం చెబుతా, నేను తాత్పర్యం చెబుతా. ఎవరికి కావాలి ఇవన్నీ? భగవద్గీత నీకేం అర్థమైంది? ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనులు, పెద్దలు చేయకూడదండి. నేను భగవద్గీత మీద 20 రోజులు మాట్లాడా. 20 రోజులు ఎందుకంటే మాట్లాడడం?
ఎన్ని రోజులు మాట్లాడి నీకు ఏమైనా అర్థమైందా? ఒకడెవడో అన్నట్టు పిల్లాడు, మా నాన్నగారు గొప్ప వక్త, ఏ విషయం మీదైనా 2 గంటలు అనర్గళంగా మాట్లాడతారన్నట్ట. ఈ రెండోవాడు అన్నట్ట, మా నాన్నగారు అంతకంటే గొప్ప వక్త, ఏ విషయము లేకుండానే 2 గంటలు మాట్లాడతాడన్నట్ట. ఎవడు గొప్పవాడు? వాడే గొప్పవాడు. ఒక విషయం ఉంటే కాళహస్తి మహత్యం ఉంది కాబట్టి 10 గంటలు మాట్లాడతాం. ఏం లేకపోతే ఏం మాట్లాడతాం? ఏం లేకపోయినా మాట్లాడేవాళ్ళు ఉంటారు మహానుభావులు, వాళ్ళు మహాభక్తులండి, తిరుగులేదు. అంచేతను ఎన్ని గంటలు చదివాం, ఎన్ని అధ్యాయాలు చదివాం, ఎన్నిసార్లు పారాయణ చేశాం, ఇది ముఖ్యం కాదు. ఆ పారాయణంలో ఉన్న నారాయణుణ్ణి మనం పారాయణం చేసుకున్నామా, పరంపరాగతం చేసుకున్నామా, హస్తగతం చేసుకున్నామా, మస్తకగతం చేసుకున్నామా, ఇది ముఖ్యం. అలా చేసుకోలేకపోయాడు అర్జునుడు. కారణం ఏమిటంటే, అర్జునుడే గొప్పవాడు, మహానుభావుడు, నరుడు, నారాయణుడు నరుడు, స్నేహితులు వాళ్ళు. కానీ పొరపాట్లు ఎవరికైనా ఉంటాయండి. చివరి సమయంలో ఆయన బోయేవాళ్ళు నాకంటే బోయేవాళ్ళ నయం అనుకుంటూ చనిపోయాడు. అదే కథలో ఉన్న బ్రాహ్మణుడికి అర్జునుడికి, బ్రాహ్మణుడు అలా అనుకోలేదు, నాకంటే బోయేవాడు నయమని ఒప్పేసుకున్నాడు, బాధపడ్డా. ఒప్పుకోలేకపోయాడు అర్జునుడు. ఎందుకంటే పాండవ కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత, శ్రీకృష్ణమూర్తి నిర్యాణం కూడా అయిపోయాక, ఆయన వెళ్ళిపోయే ముందు, పరమపదించే ముందు, వైకుంఠానికి వెళ్లే ముందు మనస్సులో నిర్ణయించుకుని అర్జునుడు కబురు చేశాడు. అర్జున, వచ్చి ఇక్కడ అంతఃపుర స్త్రీలందరినీ కూడా అష్ట భార్యలు, రుక్మిణి, సత్యభామ వగైరా, మిత్రవింద, జాంబవతి, సుదంత, కాళింది, భద్ర, లక్షణ, వీళ్ళందరినీ వాళ్ళ వస్త్రాభరణాల సహితంగా హస్తినాపురానికి తీసుకెళ్ళిపో. ముందు రమ్మని కబురు చేశాడు. ఇవన్నీ కబురు చేస్తే కంగారు పడతాడు ఎందుకు అని. ముందు రమ్మని కబురు చేశాడు అత్యవసరంగా. ఆయన వచ్చి ఇక్కడ చెప్పేశాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఆయన కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పేశాడు. ఇంకా నన్ను బతిమాలద్దరు, ఆయన అవతార పరిసమాప్తి. అర్జునుడు వచ్చాడు, కృష్ణ నిర్యాణం గురించి విన్నాడు, చాలా ఖినుడైపోయాడు, ఏడుచాడు. సరే చెప్పిన కర్తవ్యం చేయాలి కదా, వీళ్ళందరినీ తీసుకెడుతున్నాడు. వెడుతూ ఉంటే 10 మంది పోయేవాళ్ళండి, ఎక్కువ కూడా కాదు, 10 25 ఏమైతే వచ్చారు. వీళ్ళని ఆపారు, అటకాయించారు అరణ్య మార్గంలో. అర్జునుడు యుద్ధం చేశాడు, బాణాలు తీశాడు. ఏమిటో ఒక బాణం వాళ్ళని చంపదు, దివ్యాస్త్రాలు మళ్ళీ ఏ పనిచేయట్లే అని పోయాయి. ఒకటి పొలలో చిన్నప్పుడు ఆడుకున్న బాణాలనే ఇంతకంటే అలా ఏ పరిస్థితి. అంతే అర్జునుడు చెట్టు గడి బారేశారు. ఈ 8 మంది దగ్గర వాళ్ళ వస్త్రాలు, ఆభరణాలు అన్నీ దోచుకున్నారు, పెట్టెల్లో ఉన్నవన్నీ. ఇంకా నయం, సంతోషించాలి, 60 ఏళ్ళు దాటాయి కాబట్టి ఇంకేం చేయకుండా వదిలేశారు. అప్పటికి సంతోషం, చావు తప్పి కన్నులు అట్టపోయిందని. ఆ స్థితికి తర్వాత అర్జునుడిని వదిలేశారు. ఇక మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళాడు ఏడుచుకుంటూ. వెళ్ళాడు, కృష్ణ నిర్యాణం గురించి ధర్మరాజు కదా చెప్పాడు. కానీ మనస్సులో నేను బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోయాను, నేను బోయవాడు, నాకెందుకు, నా పరాక్రమం ఎందుకు, నా గాంధీవం ఎందుకు, నా కృష్ణుడు, నా స్నేహితుడు, అసలు ఆయన లేకపోబట్టి ఇలా జరిగింది, ఇలా ఏదో మొత్తం మీద కురుక్షేత్రంలో గెలిచా, భీష్ముడిని గెలిచా, ద్రోణుడిని గెలిచా, ఏమిటిది ఆయన గెలిచాడా, ఎన్ని ఉపాయాలు అయితే గెలిచారండి. ఈ అహంకారం ఏమిటి? ఈ అహంకారం పోనంత వరకు భగవద్ దర్శనం కాదు, మళ్ళీ 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 జన్మలు ఎత్తవలసిందే. అర్జునుడైనా అంతే, ఈ పరమేశ్వరుడైనా మళ్ళీ పుట్టిన అంతే, ఏం చేయలేం మనం. ఆ అహంకారం పోలేదు, నేనైనా భావన. భగవద్గీతను విన్నవాడికే పోకపోతే ఇక మనం ఏం చేయాలో ఆలోచించుకోండి. త్యాగం ఒక్కటే మార్గం. అందుకని ఆయన అర్జునుడు మళ్ళీ బోయేవాడికి పుట్టాడు, పుట్టి ఈ త్యాగం చేశాడు. అదే అంత్యకాలేతు మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః అన్నాడు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. చివరి క్షణాల్లో బోయేవాళ్ళ చేతుల్లో ఓడిపోయా. అయితే ఓడిపోవడానికి కారణం ఈయన కాదండి. అసలు ఆ కృష్ణుడు భార్యలు 8 మందికి అష్టావక్రుడు శాపం ఉంది. వీళ్ళు తినలేని వాళ్ళు కాదు, ఎవడు గొడవలు వాడివి. ఈ 8 మంది ఎవరు అసలు? పూర్వజన్మలో అప్సర స్త్రీలు, రంభా, ఊర్వశి మొదలైన అప్సర స్త్రీలు. వీళ్ళు అష్టావక్రుడు తపస్సు చేసుకుంటూ ఉంటే దాన్ని బాడు చేద్దామని వెళ్ళారు. ఇంద్రుడు ఆజ్ఞ మేరకు వెళ్ళారు. అదేదో వాళ్ళ పని వాళ్ళకి, వాళ్ళ కర్తవ్యమే నిజానికి, వాళ్ళు పరీక్ష చేస్తారు. వెళ్ళారు. అష్టావక్రుడికి జాలేసింది. రంభని, ఊర్వశిని వీళ్ళని చూసి, ఏం చేస్తారు మీ దుంపదగా, మీరు నా తపస్సు పాడు చేయలేరు, నేను మహానుభావుని, నా తపస్సు నాది, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, నేను శపించను మిమ్మల్ని, మీకు వరమిస్తాను కోరుకోండి అనండి. అలాంటి వాళ్ళు మహర్షులు. వాళ్ళు ఫోన్లే పనిలో పని కోరేసుకుంటే బాగుంటుందని ఏం కోరారో తెలుసా? మేము వైకుంఠానికి వెళ్ళాము ఒకసారి, విష్ణుమూర్తి నీలమేఘశ్యాముడు అలా పడుకుని ఉంటే మాకు చాలా ఆనందంగా, అందంగా కనిపించాడు. ఆయనకి భార్యలు అయితే బాగుండు అనుకున్నాం, మేమందరం విష్ణువుకి భార్యలు అయ్యేలా చేయమని కోరారండి. ఆయన వరం ఇచ్చాడు. ఆ ప్రకారం వీళ్ళు పుట్టారు ఇలా 8 మంది. సరే, మరి ఓడిపోవడం ఏమిటి, బోయాళ్ళు ఏమిటంటే, ఇది ఇక్కడే కాస్త పెతరాటకం. వరం తీసుకున్నారా, వెనక్కి వెళ్ళారు ముందుకి. అందులో రంభ, దానికి కొంచెం గర్వం ఎక్కువ, టెక్కు. అది ఏం చేసింది, పక్కనే ఊర్వశిని, చిలికెత్తిని రెచ్చగొట్టింది. అష్టావక్రుడు అంటే 8 వంకరలు ఉంటాయి ఆయన శరీరంలో. అన్ని వంకర, కాలు వంకర, చెయ్యి వంకర, మూతి వంకర, ముక్కు వంకర. ఈ పుట్టోడు, ఈ వంకరోడు మనకు వరలిస్తాడా, వాడు ఎవడో మనం తీసుకోవడమన్నా, పద సిగ్గు లేకపోతే సరే అని వెనక్కి వచ్చి, ఒళ్ళు పొగరంటారు దీన్ని, వెనక్కి వచ్చి
ఏమయ్యా నువ్వు పెద్ద మాకు వరాలు ఇస్తావా, బోడి వరాలు నువ్వు ఇచ్చిన వరం అవుతుందా అంది. వెంటనే ఆయన గుళ్ళు మండి, పనికి మారిందానా, నేను కరుణించి వరం ఇస్తే అది అవుతుందా కాదా అని మళ్ళీ వెనక్కి వస్తావా, అవుతుంది. వరం మాట ఎలా ఉన్నా శాపం అవుతుంది, ఖచ్చితంగా మీరు చివరిలో బోయేవాళ్ళ చేతిలో పరాభవానికి గురవుతారు పోండి అనడంతే. ఇది ఆయన శాపం. ఆ శాపం పనిచేసి అర్జునుడు ఓడిపోయాడు, కానీ అర్జునుడి అసమర్థత కాదు. ఇది తేడా. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో ఎప్పుడైనా భయంకరమైన ద్రోహానికి మోసానికి గురై మనం ఏదైనా వ్యాపారంలోనో వ్యవసాయంలోనో వైఫల్యం పొందితే, జన్మాంతరమైన కర్మల వల్ల, మనతో కూడా ఉన్న వాళ్ళ కర్మల వల్ల, మన పిల్లల కర్మల వల్ల, మన స్నేహితుల కర్మల వల్ల కూడా జరుగుతుంది తప్ప మన ఒక్కడి వాళ్ళే జరగదు. అంచేత మనం నిమిత్త మాత్రులం. జరిగిన పనికి విజయమేనా అంతే. మరి విజయం కూడా నేను ఒక్కడిని నా వల్ల సినిమా హిట్ అయిందని అనకూడదండి, తప్పది. ఒక్క హీరో గారి వల్ల హిట్ అవుతుందా, అయితే ఆయన ఒక్కడనే నాట్యం చేసుకోమనండి, ఇంక మిగిలిన వాళ్ళందరూ ఎందుకండి. ఇదే ఈ పొరపాటు భావనే సినిమా రంగాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఏ హీరోయిన్ లేదు, వారికి తల్లిదండ్రులు లేరు, విలన్లు లేరు, హాస్యగాళ్ళు లేరు, అసలు బ్రహ్మానందం లేని సినిమా ఉందా? ఆయన వల్ల హిట్ అవ్వడంలా, మరి ఆయన హీరో అనరే. ఇదే తేడా. మనకు ఆ భావన ఎంతసేపు ఎవరి పాత్ర వారిదే అనుకోమండి. ఒకడు చాలా గొప్పవాడు, మిగిలిన వాళ్ళంతా కింద ఉంటారు. అందువల్ల ప్రతివాడు ఆ గొప్పవాడు స్థానం కోసం చూస్తూ ఉంటారు ఎంతసేపు. ఈ భావన మనస్సులోంచి పోవాలి. అందరం గొప్పవాళ్ళమే. జీవితం అంటే ఒక సంగీత కచేరీ. బాలమురళీకృష్ణ గారు పాడుతూ ఉంటారు, మహానుభావుడు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతూ ఉంటారు, మహానుభావురాలు. కానీ పక్కన వీణ వాయించేవాడు వీణ వాయిస్తాడు, వైలిన్ వాడు వైలిన్ వాయిస్తాడు, మృదంగం వాడు మృదంగం వాయిస్తాడు. ఇంకో విచిత్రం, శృతి బాక్స్ ఉంటుంది, ఇలా తిప్పడమే పని, వీ 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 వీ. ఆ పనివాడు ఆ పని చేస్తాడు. ఇప్పుడంటే కరెంటు బాక్సులు వచ్చాయి, కానీ పూర్వం ఒక కురాన్ని పెట్టేవారు, ఇలా ఇలా అనేవాడు. వాడికి మండిపోయి, ఎప్పుడు బాలమురళీకృష్ణ గారే పాడాలా, నేను ఇలా ఇలా అనాలా, ఓసారి ఆయన ఇలా అనమనండి, నేను పాడతా అంటే ఇద్దరు పని చెడుతుంది. పాడడం వీడికి, బాలమురళీకృష్ణ శృతి వాయిస్తాడేమో కానీ పాడడం ఈయనకి చేత కాదుగా, చెడిపోదు. శృతి వాయించేవాడు శృతి వాయించాలి, పాడకూడదు. వీణ వాయించేవాడు వీణ వాయించాలి. జీవితంలో భగవంతుడు ఒకరిని ఉపాధ్యాయుడిని చేశాడు, ఒకరిని ఇంజనీర్ని చేశాడు, ఒకరిని డాక్టర్ని చేశాడు, ఒకరిని నాబోటిగాని మాట్లాడమన్నాడు. అనన్య ప్రొడక్షన్స్ లాంటి వాళ్ళు ఇది మీరు చిత్రం తీయండి అన్నారు. అందుకని వారు మాట్లాడి నేను చిత్రాలు తీస్తే 2 దెబ్బతింటాయి. అంటే ఓవర్ యాక్షన్ చేయొద్దు, నీ పాత్రకు నువ్వు పరిమితంగా. అర్జునుడు ఓవర్ యాక్షన్ చేశాడు. నేనే కారణం, నేను ఊడిపోయాను, భీష్ముడిని గెలిచిన అర్జునుడిని, ద్రోణుడిని గెలిచిన అర్జునుడిని, ఇవన్నీ అనవసరం ఉండి. భీష్ముడిని గెలిచింది ఆయన కాదు, ద్రోణుడిని గెలిచింది ఆయన కాదు, ఆయన నిమిత్త మాత్రుడు. ద్రోణుడి సావుకు దృష్టోద్యుమ్నుడు ఒక కారణం, చచ్చిపోయిన ఏనుగు ఒక కారణం, అబద్ధమాడిన ధర్మరాజు ఒక కారణం. ఇన్ని ఉంటే కదండి ద్రోణుడు చచ్చింది. భీష్ముడు చావుకు అసలు ఆయనే కారణం. ఇంతకీ ఆయన చావలేదు, పడిపోయాడు. అది కూడా ఆయనే కారణం. ఆయన చెప్పాడు ఇలా చేస్తే పడిపోతానని. ఆయన చెప్పకపోతే వీళ్ళేమిటి చేస్తారు? ఇవన్నీ మానేసి మనమే కారణం అనుకుంటామే, అది అహంకారానికి మూలం. అందుకని ఈయన పోయేవాడే పుట్టవలసి వచ్చింది. మరో కారణం, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను. ఈయన కిరాత అర్జునీయం ఘట్టం ఉంది భారతంలో. అర్జునుడు తపస్సు చేస్తాడు. శివుడు పరమేశ్వరుడు కిరాతుడు రూపంలో కనబడితే ఈయన గుర్తించలేక కిరాతుడే అనుకుని యుద్ధం చేశాడు. సరే పర్వాలేదు, కిరాతుడు రూపంలో ఉంటే ఎలా గుర్తిస్తామండి. కానీ మధ్యలో ఈయన బాణాలు మాయమైనాయి. అప్పుడైనా గుర్తించాలా? నేను అర్జునుడిని, ఇంత పెద్ద గొప్ప చెబుతున్నాడు ఈయన పెద్ద మనిషి, నాకు అక్షయ తూణీరం ఉంది, ఇందులో బాణాలు మాయమయ్యాయంటే ఖచ్చితంగా అవతలవాడు ఎవడో మహాపురుషుడు అయి ఉంటాడని ఊహించాలా? లేదు, మామూలు వాడే అనుకుని ఈ ధనుష్ చెట్టుని నెత్తిమి కొట్టాడు ఆయన. చేయించండి ఆ పని అంటే బాగుండదు, కానీ మంచి పని ఇది. ధనుష్ చెట్టు కొడతావా? అవతలవాడు కూడా వెంటనే ఆలోచన రావద్దు, అవరు రాలా. మరి అందరూ అలా లేరు. దిలీపుడికి ఇదే ఘట్టం ఆయన జీవితంలో ఎదురైతే, గోవుని సింహం మింగేస్తూ ఉంటే బాణం తీశాడు, బాణం రాలా. వెంటనే ఎడంచేత్తో సింహానికి నమస్కారం చేసి, మహాపురుష మీరెవరో, గంధర్వులో దేవతలో, నా చెయ్యి రావడం లేదు, క్షమించండి, ఎడంచేత్తో నమస్కారం చేస్తున్నా, నా గోవుని నాకు ఇవ్వండి, మీకు ఏం కావాలో చెప్పండి. ఆ దిలీపుడు కంటే గొప్పవాడు ఏమిటి అర్జునుడు? దిలీపుడు ఎంతటి చక్రవర్తి, ఆయనకు అహంకారం లేదు. అందువల్ల వెంటనే సింహం ఆవుగా మారి, నేను అసలు నువ్వు కాసి ఆవునేనయ్యా, నేను పరీక్ష చేయడం కోసం ఈ పని చేశా, బంగారు కొండ, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, వెళ్ళమ్మా, నీకు సంతానం కలుగుతుంది, నీ కోరిక తీరుతుంది, వెళ్ళమ్మా. ఆ రకంగా దిలీపుడు కృతార్థుడయ్యాడు. అర్జునుడు అలా కాదు. కిరాతుడి రూపంలో శివుడు కనపడితే గుర్తించలేకపోగా, కనీసం బాణాలు మాయం చేసినప్పుడైనా గుర్తించకుండా ఆయనతో ధనుస్సు పెట్టి కొట్టాడు. పైగా ద్వంద్వ యుద్ధం చేశాడు, మల్ల యుద్ధం చేశాడు, ఆయన కింద పడేశాడు, తొక్కాడు, నానా భాగవతం చేశాడు. ఇవన్నీ పడ్డాడు శివుడు. అంటే ఎదురుగా ఉన్న పరమేశ్వరుని గుర్తించకుండా చేసావు. ఎందుకోసం అంటే పంది కోసం. ఇంత చేస్తే ఈయన తపస్సు చేస్తుంటే ఒక పంది వచ్చింది. ఆ పంది మీద అర్జునుడు బాణం వేశాడు. అదే సమయానికి కిరాత రూపంలో ఉన్న శివుడు బాణం వేశాడు. ఈ 2 బాణాలు ఒకేసారి దాని డొక్కల్లో గుచ్చుకున్నాయి. నాది పంది అంటే నాది పంది అని దెబ్బలాడుకున్నారు. పంది కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేస్తావా? కాబట్టే
మన కథలో ఏం జరిగిందో గమనించండి. మీకు అప్పుడు చెప్పాను రహస్యం విడుదల. ఇప్పుడు పూర్తిగా విడుదల. పరమేశ్వరుడు దగ్గరికి ఈయన తీసుకెళ్ళింది పంది కనపడింది కదా, కళ్ళలోకి శివుడు కనపడ్డాడు. శివుడు లేడేమిటి అనుకున్నాడు. కాసేపటికి పంది కనపడింది. పంది వెనకాల వెళ్ళాడు. అప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు కనపడ్డాడు. అంటే ఇది పూర్వజన్మలో పందే. అప్పుడు పందిని చూసుకుని పరమేశ్వరుని వదిలేశావు. ఇప్పుడు పరమేశ్వరుని చూడగానే పందిని వదిలేయి. ఆ స్థితికి వస్తే తప్ప భగవంతుడు కనపడ్డు. అంటే పంది కాదు, ఇక్కడ లౌకిక ప్రపంచం అంతటికి ప్రతీకయే ఈ వరాహం. వ్యవహార ప్రపంచానికి ప్రతీక వరాహం. అంటే వ్యవహార ప్రపంచాన్ని మొత్తం ఎప్పుడైతే మనం మర్చిపోగలుగుతామో, వదిలేయగలుగుతామో, అప్పుడు పరమేశ్వరుడు కనపడతాడు. దీన్ని తీసేయాలి. మరోసారి చెబుతున్నా, కృష్ణుడు బొమ్మ చెక్కామన్నాం. కృష్ణుడిని చెక్కామంటారు, పొరపాటు. కృష్ణుని చెక్కలో కృష్ణుడు కానిదాన్ని చెక్కేస్తే మిగిలింది కృష్ణుడు. చెక్కింది ఏమిటంటే చెక్కడం అంటే తీసేయడమే కదా. తీసేసింది కృష్ణుడు కాదు, ఉన్నది కృష్ణుడు. అంచేది ప్రపంచంలో భగవంతుడు కాని పదార్థాలను నేతి అని తీసి పారేస్తే, నా ఇతి నేతి అంటే నెయ్యి కాదు, తీసేస్తే మిగిలింది భగవంతుడు. ఆ పని అర్జునుడు ఆ జన్మలో చెయ్యలేకపోయాడు కారణాంతరాల వల్ల, ఈ అహం అనేది అడ్డు రావడం వల్ల. అందుకని బోయేవాడు చేతుల్లోనే ఓడిపోవడాలు, ఆయన వాడి మీద కొట్టడాలు ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఒకటి, ఆ బోయేవాడిని గెలవగలిగారనే అహంకారాలు ఒకటి, ఈ బోయేవాడి చేతిలో ఓడిపోవడం కారణం. ఆ బోయేవాడి చేతుల్లో చివరిలో ఓడిపోయారనే బాధ ఒకటి, ఈ బోయేవాడిగా జన్మించడానికి కారణం. కళ్ళు ఎందుకు ఇవ్వలసి వచ్చిందయ్యా? కళ్ళ ఎదురుగా ఉన్న పరమేశ్వరుని గుర్తించలేకపోయాడు కాబట్టి 2 కళ్ళు ఇచ్చాకనే జ్ఞాననేత్రం తెరుచుకుని గుర్తించగలిగాడు. కళ్ళు ఇవ్వడం అంటే ఉద్దేశం ఇలా తీసి ఇవ్వడం కాదండి. అక్కడ ఈ 2 కళ్ళు పోతే తప్ప, ఆ 3వ కన్ను తెరుచుకుంటే తప్ప నీకు పరమేశ్వరుడు కనిపించడు. ఇది కథ. ఇటువంటి అద్భుతమైన కథని మనం విన్నాం. నత్కీరుడు కథ చెప్పుకుందాం. ఈ కథకి ప్రస్తుతానికి నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో.